కొంతమంది మనం ఏంటంటే ఐరన్ తింటాం, బెల్లం తింటాం, తర్వాత మునగాకు తింటాం, ఆకుకూరలు తింటాం. వీటన్నిటికీ కూడా మనకి ఐరన్ వస్తుంది. కానీ ఆ ఐరన్ మన బాడీలో అబ్జర్వ్ అవ్వాలి అంటే దానికి తోడు విటమిన్ సి ఉండాలి. విటమిన్ సి ఉమ్మకాయలో ఉంటుంది. మనం ఈ ఆకుకూరలు, బెల్లము, పల్లి మిఠాయి, అటుకులు, పాలల్లో అటుకులు ఇవన్నీ తిన్నప్పుడు ఖచ్చితంగా ఒక ముసలిలు 11 నుంచి 18 సంవత్సరాల పిల్లలు ఉంటారు. ఇప్పుడు మనము ఎనీమియా లేకుండా అంటే రక్తహీనత లేకుండా ఇప్పుడు చూసుకుంటేనే మనం రేపు ఫ్యూచర్లో వాళ్ళంతా కాబోయే తల్లులు రక్తహీనత మన స్టేట్లో తెలంగాణ స్టేట్లో 64% ఉందమ్మా. అంటే 36 మెంబర్స్కే మంచిగా సరిపడా ఉంది. 64% రక్తం తక్కువతోనే ఉంటున్నాం. ఈవెన్ నేను కూడా రక్తం తక్కువలోనే ఉన్నా, చూస్తున్నా కానీ తీసుకోవడానికి కుదరట్లేదు అనమాట. అందుకని ఇవన్నీ కానీ మనకు 10 నిమిషాలకి ఇట్లా నిలబడితే తర్వాత నీరసమే. మనకి ఎప్పుడు ఫ్యాన్ కింద కూర్చుంటావా, ఎప్పుడు ఏం చేస్తావా అన్నట్టుగా అట్లా ఉంటుంది మనకి బాడీ, అట్లా ఉంటుంది. అండ్ ఆహారపు అలవాట్లు మనం ఇదివరకు తాత వాళ్ళందరూ ఏంటి, గూట్లో దీపం నోట్లో ముద్ద అనేవాళ్ళు. అవునా, తెలుసా అది సామెత ఎవరికన్నా సరికి? అంటే అసలు 7 గంటలకల్లా నైట్ కరెంట్ ఇట్లా వేసేసరికల్లా అన్నం తినేవాళ్ళు. మనం ఇప్పుడు టీవీలు చూసుకుంటూ 12, 11 నిద్రే పోవట్లేదుగా. వాళ్ళు అన్నం తినటం 7, 7:30కి అట్లా తినేస్తారు.